ప్రకాశం జిల్లా మార్కాపురంలో పడుతున్న అకాల భారీ వర్షాలకు మార్కాపురం పట్టణంలోని మల్లారెడ్డి కాలనీ వద్ద గుండ్లకమ్మ నదిలో చిక్కుకున్న గేదెలను రక్షించడానికి నిన్న మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారు, రెవెన్యూ మరియు ఫైర్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ టీంలు ప్రయత్నించారు. రాత్రి చీకటి పడడంతో రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేశారు. ఈ రోజు ఉదయం 6 గంటలకు మొదలైన రెస్క్యూ ఆపరేషన్లో మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారు, రెవెన్యూ మరియు ఫైర్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ టీంలు ఎట్టకేలకు గేదెలను రక్షించారు. ఈ సందర్భంగా శాసనసభ్యుల వారు మాట్లాడుతూ, ఈ ఆపరేషన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ అభినందనీయులని, మూగజీవాలను రక్షించడానికి చాలా కష్టపడ్డారని, 12 గేదెలలో 11 గేదెలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చామని, ఒక దూడ లేగ తాడు మెడకు చుట్టుకొని చనిపోయిందని అన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు సభ్యులు వారిని అధికారులను అభినందించారు. మామగారు కష్టపడి మూగ జీవాలను కాపాడడం. గత 48 గంటలుగా మార్కాపురంలో ఇచ్చినటువంటి భారీ వర్షాల వల్ల తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. అందులో భాగంగానే ఈ గుండ్లకమ్మలో 12 పశువులు ఇరక్కపోయినాయి. ఈ 12 పశువులను రక్షించడానికి 36 గంటలుగా రెవెన్యూ సిబ్బంది, ఫైర్ సిబ్బంది మరియు ఎన్డీఆర్ఎఫ్ టీం వీళ్ళందరూ కూడా ఎడతెరిపి లేకుండా శ్రమించడం జరిగింది. కానీ ఎట్టకేలకు ఈరోజు మార్నింగ్ సుమారు 11 వాటిని సేవ్ చేశారు. ఒకటి చనిపోయింది, ఒకటి కూడా దూడ, చిన్న దూడ. ఈ 11 సురక్షితంగా ఒడ్డుకు చేర్చడం జరిగింది. మా మార్కాపురం నియోజకవర్గ ప్రజల తరఫున మా టీం అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే నోరు లేని జీవాల కోసం ఎంత కష్టపడి రాత్రులు కూడా నీళ్ళలో పోయి ట్రై చేసినా కూడా చూడకపోయేసరికి ప్రవాహం కొంత తగ్గిన వెంటనే వాటిని రక్షించడం జరిగింది. ఇది ఒక రకంగా మా టీం అందరూ సాధించినటువంటి సక్సెస్గా మేము అభినందించుకోవాలి. థ్యాంక్ యూ.